రోజు విచ్చేసిన అతిథి గ్రామ సర్పంచి తోటగురి సదానందం గారికి, అలాగే స్టేజ్ను అలంకరించిన పెద్దలందరికీ, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు కే శ్రీజ. మా బ్యాచ్ కంప్లీట్ అయింది 2023 to 2024. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన గ్రామ పంచాయతీ పాలక వర్గంకి కృతజ్ఞతలు అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ స్కూల్లో మేము ఎంతో మెమొరీస్ అండ్ ఎన్నో ఫైట్స్ అన్ని క్రియేషన్ చేసుకున్నాము. అలాగే మా టీచర్స్ అండ్ మా పేరెంట్స్ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఇలా అంటే ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చి మాట్లాడగలుగుతున్నాము అంటే మెయిన్ రీజన్ మా లెక్చరర్స్ అండ్ మా ఫ్యాకల్టీ మెంబర్స్, వాళ్ళే మా రీజన్ ఇక్కడికి వచ్చి మాట్లాడగలుగుతున్నామంటే. కాకపోతే ఇక్కడున్న సిచ్యువేషన్ ఏంటిదంటే మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ ఎవరు స్టూడెంట్స్ మాత్రం రావట్లేదు. పేరెంట్స్ ఎవరు ఇంట్రెస్ట్ చూపెడతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా పేరెంట్ మీటింగ్ కండక్ట్ చేసినా కానీ పేరెంట్స్ రమ్మంటే అస్సలు రారు. మళ్ళీ వాళ్ళ చిల్డ్రన్స్ మీద వాళ్ళే ఇంట్రెస్ట్ చూపెడుతున్నా లేదా అని తెలియడం లేదు. మనకి ఈరోజు డిజిటల్ టీవీస్, కంప్యూటర్స్, అలాగే ఎంతో ఇంటెలిజెన్స్, అలాగే ఎంతో స్టడీ కంప్లీట్ అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి మనకు వాళ్ళు అంటే టీచింగ్ చేయగలుగుతున్నారు. ప్రైవేట్ స్కూల్లో చూసుకున్నట్లయితే వాళ్ళు ఓన్లీ బీటెక్ కంప్లీట్ చేసి వాళ్ళు లెక్చరర్స్గా చెప్తూ ఉంటారు. వాళ్ళకి అంత నాలెడ్జ్ ఏమి ఉండదు. మన ఫ్యాకల్టీ మెంబర్స్కి ఎంతో నాలెడ్జ్ ఉంది. అలాగే మనకి ఎంతో అంటే మనం ఎలా చెప్తే అర్థం చేసుకుంటారు, పిల్లలకి ఏ విధంగా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారో తెలుసుకొని మనకు ప్రతి ఒక్క పిల్లకి ఏ విధంగా చెప్పాలి, ఎలా చెప్పాలి అని తెలుసుకొని మనకు అట్లా చెప్తున్నారు. కాకపోతే అంటే స్టూడెంట్స్ ఎవరు అంటే తగ్గుతూ ఉన్నారు. మా బ్యాచ్ ఉన్నప్పటికీ 100 మెంబర్స్ లాగా ఉండేది, ఇప్పుడేమో ఇంకా స్ట్రెంత్ అనేది తగ్గుతూ ఉన్నది. నేను గ్రామ పంచాయతీని కోరుకునేది ఏమనగా అంటే మా స్కూల్కి ఫండ్స్ అన్నీ వచ్చాయి కానీ స్టూడెంట్స్ ఎవరు లేరు. సో మీరే పేరెంట్స్కి ఎట్లా చెప్తే వాళ్ళు వింటారో మీకే తెలుసు కనుక మీరు చెప్పి మా స్కూల్కి చాలా మంది స్టూడెంట్స్ అంటే స్ట్రెంత్ పెరిగేలాగా చేయండి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో పెట్టే మనీ కంటే మన స్కూల్లోనే డిజిటల్ టీవీస్ ఇప్పటి వరకు ప్రైవేట్ స్కూల్లో ఎక్కడ కూడా లేవు. సో మన స్కూల్లోనే ఉన్నాయి కనుక మీరే పేరెంట్స్కి ఎట్లా చెప్తారో మీకే తెలియాలి. చెప్పి మా స్కూల్కి అందరినీ స్టూడెంట్స్ని వచ్చేటట్టు గ్యాదర్ చేయండి. ఇది నేను గ్రామ పంచాయతీని కోరుకున్న పెద్ద రిక్వెస్ట్. అలాగే ఫ్యాకల్టీస్, టీచర్స్ అండ్ లెక్చరర్స్ అంటే మాకు ఎంతో ఇప్పటికీ మా బ్యాచ్ కంప్లీట్ అయ్యి 2 years అవుతుంది. అయినా కానీ ఇప్పటితో కూడా మాతో కాంటాక్ట్ ఉంటారు. మీరు ఏం చదువుతుర్రా, ఎట్లా చదువుతుర్రు, ఎట్లా పోతే మీ రూట్ బాగుంటుంది, ఎట్లా వెళ్తే మీ లైఫ్ అనేది సెటిల్ అవుతుంది అని ఇప్పటి మీటింగ్ స్టార్ట్ అయ్యే 15 minutesకి కూడా మేము సార్ వాళ్ళతో అదే కాంటాక్ట్ అవుతున్నాము. మేము ఇక్కడ ఉన్నా లేకపోయినా కానీ మా కాంటాక్ట్ తీసుకొని అన్నా కానీ మాకు ప్రతి ఒక్క విషయం చెప్తూనే ఉంటారు. సో దానికి మేము ఫ్యాకల్టీ అంటే టీచర్స్, లెక్చరర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే ఇక్కడ ఎన్నో మెమరీస్, ఫైట్స్, ఫ్రెండ్స్తోని గొడవలు అవైతే అసలు చెప్పుకోలేము. ఎంత అల్లరి చేసినా కానీ వాళ్ళ సొంత పిల్లలాగా మమ్మల్ని చూసేది. అంటే తల్లిదండ్రుల తర్వాత మనం మంచి కోరుకునేది ఎవరంటే గురువులే. ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ అని వాళ్ళు ఎవ్వరు అంతూ ఉండరు, గురువులే ఫస్ట్. మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. మెయిన్ డిసిప్లిన్ అనేది లేకుండా అంటే డిసిప్లిన్ అనేది పోతుంది. మేము ఉన్నప్పుడు ఒక తీరు ఉండి ఇప్పుడు ఒక తీరు ఉంది. అంటే లెక్చరర్స్ మీదకే రివర్స్ మాట్లాడడం కానీ, కొట్లాడుకోవడం కానీ, లెక్చరర్స్ మాట వినకుండా పోవడం కానీ అట్లా చేస్తున్నారు. అదే దాని గురించి చెప్పడానికి పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు రండి అంటే ఒక్కళ్ళు కూడా రారు. అది ఎందుకో వాళ్ళకే తెలియాలి. అప్పుడు అట్లుంటే వాళ్ళ పిల్లల జీవితాలే ఖరాబ్ అవుతాయి కదా. మీరే తెలుసుకొని మీరే ఇక్కడికి వచ్చి ఎట్లా అయితే ఉంటుంది అని మీకు ఎప్పటికీ 24 గంటలు మీతో కాంటాక్ట్ అవుతూనే ఉంటారు సార్ వాళ్ళు. మీరు ఎప్పుడు మాట్లాడినా మీకు ఎట్లా అయితే మీ పిల్లలు ఎట్లా సెటిల్ అవుతారని చెప్పి అడిగినా కానీ సార్ వాళ్ళు ఎప్పటికీ చెప్తూనే ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ అండ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.